ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. సాగిబండ రాజన్న గారు, ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. కుమారులు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. కుమార్తె సునందమ్మ, సుమంత్ కుమార్ దీవించండి నైనా. మరి ఆదివారం సోమవారం జరగబోయే వివాహమును మీరు దీవించండి నైనా. మంచి వాతావరణమును దయచేయండి. కార్డు ద్వారా, ఫోను ద్వారా, వ్యక్తిగతంగా ఆయా ప్రదేశాల నుండి ప్రయాణమై వస్తుండగా ప్రతి వారి ప్రయాణాన్ని దీవించండి. వివాహానికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. రాజన్న కుటుంబంలోని ప్రతి అక్కలు కూడా తీర్చండి. మంచి వాతావరణమును దయచేయండి. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా ఆశ్చర్యకరంగా జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడే నాకాశ్రయంబు, గ్రంథము నుండి 46వ కీర్తన. చిట్టెక్క 7వ వచనం చదువుతుంది, 11వ వచనము సునందమ్మ చదువుతుంది. చదువు. 7 సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సునందమ్మ చదువుతుంది. మరి కానాలో జరగబోయే వివాహమునకు యేసు ప్రభును ఏ విధంగా ఆహ్వానించారో, మరి రేపు సోమవారం జరగబోయే వివాహమునకు దేవుని సహాయము కొరకు దేవుడు సఫలము చేయాలి అని దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ దినాలలో గొప్ప విశేషం. ఎందుకంటే ఈ దినాలలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆడంబరాలకు, లోకమైన సంతోషాలకు, లౌకికమైన సంగీత సాధనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవా, మేము ఈ కార్యక్రమం ప్రారంభించాము, మేము నిస్సహాయకులము, నీవు సహాయం చేసే గొప్ప దేవుడవు గనక నీవు మాకు తోడుగా ఉండి ఈ కార్యమును సఫలము చేయని ప్రభునకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది నిజంగా విశేషమైన సంగతి. అవయా దేవదానం, మేము కార్డులు పంచడానికి తిరుగుతూ ఉంటే నువ్వు ప్రార్థన వాక్యం అంటే మా సమయం ఏం కావాలా అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఇంటి వారు మొదట యేసు ప్రభు వారు అన్నారు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఈ 46వ కీర్తనలో ఒకే మాటను 2 సార్లు చదివారు.
ఏ మాట? సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. కనుక జరగబోయే వివాహము కొరకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ప్రతి పని, ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యము, ప్రతి చర్య, ప్రతి ఆలోచన సఫలమవుతుంది. ఆదికాండం 39వ అధ్యాయంలో ఆఖరి వచనములో యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయునది యావత్తు యెహోవా సఫల యవన. కనుక దేవుడు తోడుగా ఉంటే చేసే ప్రతిదీ సఫలమవుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనములో ఒక సైన్యమును, ఒక జన సమూహమును ఐగుప్తులో నుండి విడిపించుటకు దేవుడు మోషేను సిద్ధపరుస్తూ ఒక మాట అంటాడు. 3వ అధ్యాయము 12వ వచనము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిని అనుటకు నేను నీకు తోడై ఉందును. రెండవ మాట, దేవుడు తోడుగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఇస్సాకుతో అంటున్నాడు, ఇది నువ్వు యాత్రికునివి, నువ్వు యాత్రికునిలాగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదించెదను. మరొక మాట అంటాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మూడవ మాట, దేవుడు తోడుగా ఉంటే ఆయన ఆశ్చర్యకరంగా కాపాడు దేవుడు. యాకోబుతో అంటాడు, ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. యాకోబుతో అంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడవచ్చు. అంత గొప్ప వాగ్దానము. నిన్ను కాపాడువాడు కునకడు, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని, దేవుడు తోడుగా ఉంటే విజయము. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనములో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సైన్య సమూహమును చూసి నువ్వు భయపడవద్దు, బెదరవద్దు, ఆందోళన పడవద్దు, నీ శత్రువులను చూసి భయపడవద్దు. 4వ వచనం చదవండి ఇప్పుడు. వణకకుడి, బెదరకుడి, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 2 రాజుల గ్రంథం 18:6లో యెహోవా అతనికి తోడుగా ఉన్నందున అతడు వెళ్ళు ప్రతి స్థలమందున అతడు జయము పొందెను. 5వ మాట,
ఆయన తోడుగా నీతో ఉంటాడంట. నిన్ను బలపరచడానికి 43 యెషయా గ్రంథం 2వ వచనం. ఇంకా 2 మాటలే ప్రార్థన చేసుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను. నదులలో పడి వెళ్ళునప్పుడు ఆ. నీ మీద పొర్లి పారవు. ఆ. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. నేను నీకు తోడుగా ఉండేదను. సమస్యలు ఎన్ని వచ్చినను చివరి విజయము విశ్వాసిది. యెషయా గ్రంథం 41:9-10లో నీకు సహాయము చేయువాడను. ఇక మత్తయి సువార్త 28:20లో ఏమన్నాడంటే, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉండును. దేవుడు తోడుగా ఉంటే ఆఖరి మాట అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలలో ఆ గోత్రకర్తలు యోసేపు మీద అసూయపడి ఐగుప్తులోనికి పోవుటకు యోసేపును అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అధిపతిగా నియమించెను. దేవుడు తోడై ఉన్నాడు కనుక సునంత జరగబోయే వివాహమునకు దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు సహాయం చేయాలి. దేవుడు సఫలం చేయాలి. నిన్న వదిరాల్లో దాదాపు ఒక 900 మంది వచ్చింటారు పెళ్ళి. నేనే పెళ్ళి చేసాను. పెళ్ళి రిజిస్టర్ నేనే. అంతకు మునిపే గొప్ప వర్షం వచ్చేసి కరెంటు అంతా పోయింది. దాదాపు 10 పొట్టేళ్ళు కోసారు, 100 కేజీలు మటన్. అన్ని వసతులు సరిగ్గా లేకపోయినా కూడా దేవుడు ఆశ్చర్యకరంగా జరిగింది. అన్నారు ఇది దేవుని కార్యమయ్యా అన్నారు. ఎందుకంటే రాత్రంతా కరెంటు లేదు, పగలు లేదు. 4 గంటలప్పుడు వచ్చింది కరెంటు. ఆ మసాలా తెచ్చేవాడు అల్లం తెచ్చేది మర్చిపోయినాడు. మళ్ళా పొద్దుటూరు పోవాలన్నా, జమలమడుకు పోవాలన్నా. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అన్నీ సఫలం చేశాడు. కనుక దేవుడు ప్రతి విషయంలో సఫలం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. సాగిబండ రాజన్న గారు, ఆయన భార్య, కుమారులు, అలాగే కుమార్తె సునందమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. సుమంతు కొరకే మేము ప్రార్థిస్తాం. ఇదిగో వారు నెల్లూరు నుండి వస్తూ ఉండగా అయినా వారి ప్రయాణాన్ని కూడా దీవించి, వివాహం కొరకు నలుమూలలో ఆయా ప్రదేశాల నుండి వస్తుండగా దీవించి, భూషణం గారు ఢిల్లీ నుండి వస్తుండగా ఆయన ప్రయాణాన్ని కూడా దీవించి, ముఖ్యంగా ఈ కాలం వేసవి కాలం నేను ఎక్కడ అవంతరాలు ఏర్పడకుండా ఆశ్చర్యకరంగా జరుగుటకు మీకు పునరుద్ధరించి, కార్డు ద్వారా, ఫోను ద్వారా, వ్యక్తిగతంగా ఆహ్వానింపబడిన ప్రతి వారిని దీవించండి. వివాహములో ఆది అంతం అధ్యక్షత వహించి ఆశ్చర్యకరంగా జరిగించమని, ఇక్కడ చేరిన ప్రతి వారిని, సాగిబండ వంశవృక్షాన్ని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలలో మీ కార్యాలు, ఇదిగో యవనస్తులు ఉన్నారు, యవనరాన్లు ఉన్నారు, వారి జీవితాలలో కూడా వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో, మరి ఈ దినం పెద్ద కుమార్తె పరీక్షలు రాసింది. మంచి ఫలితాలతో పాస్ అవటం కూడా దయచేయమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.